ఇవ్వండి. రాష్ట్రంలో వేగంగా పరిణామాలు జరుగుతున్న విషయాలను మీరు పరిగణన తీసుకొని చాలా సున్నిత విశ్లేషణతో వాసుదేవన్ గారు సబ్జెక్ట్ ప్రవేశపెడుతుంటారు. మొదట వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని చాలా కేర్ఫుల్ గా పరిశీలిస్తే తప్ప జర్నలిజంలో ఉన్నత స్థాయి నాయకులు, ఉన్నత స్థాయి జర్నలిస్టులు ఇప్పుడు డిఎస్ గారు ఉన్న పక్కన మంచి ప్రజలకు ఉపయోగపడే అంశాలను జర్నలిస్ట్ తీసుకెళ్తున్న డబల్9 ప్రేక్షకులకి అలాగే మీకు కూడా ధన్యవాదాలు. రాష్ట్రంలో మీరు అన్నట్టే ల్యాండ్ టైటిల్ డిఎస్సి ఇది ఒక యుద్ధంగా మారిపోయింది. ఎలా అంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సంఖ్య 2019లో 4.6% ఉంది. ఈరోజు 8.6% పెరిగిపోయింది. సో ఎప్పుడు డిఎస్సి వస్తుందా అని ఎదురు చూసి చాలా మంది ఏళ్లు గడిచిపోయి వయసు గడిపోయి చివరికి నాకు ఉద్యోగం రాదని చివరికి ప్రైవేటు కాలేజీల్లోనో స్కూల్లోనో పనిచేస్తా ఉంటే అవి కూడా మూతలకు గురయ్యే పరిస్థితి ఏర్పడతాను. దాంతో టీచర్ పోస్ట్ చదివిన టెట్ అని అదే డిఎస్సి కానీ అదే బిఈడి కానీ బీఈడి కానీ చదివిన వాళ్ళు బెంగళూరులోనో హైదరాబాద్ లోనో చెన్నైలోనో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకున్న సంఘటన మనం అందరం అనేక సందర్భంగా విశ్లేషించుకున్నాం. ఇది చాలా బాధ కలిగించే అంశం. రాష్ట్రంలో నిరుద్యోగులు శాతం పెరిగిందే కాకుండా పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలు కోల్పోయినారనేది రాష్ట్ర ప్రజలు బాధపడుతున్న అంశం. ఇది చాలా కీలక అంశం. దీనిపైన మొదటి సంతకం దాదాపు 24-25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీన్ని ముందు ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో విద్య అనేది చాలా ముఖ్యం ఈ రాష్ట్రానికి. ఇంకా బాధ కలిగించే అంశం ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం లీస్ట్ లిటరసీ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మీరు నెట్ల కూడా చూస్తూ తెలుస్తుంటారు విషయం. 29 రాష్ట్రాల్లో అత్యంత చదువు కోల్పోయిన రాష్ట్రంగా మనం చూడొచ్చు. సో విద్యను అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా టీచర్ పోస్ట్ పూర్తి చేయాలి. అలాగే డిఎస్ మెగా డిఎస్ని ఫిలప్ చేయాలి. దీనిపైన బాబు గారు చాలా స్టెబల్ గా నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కదా మీరు అన్నట్టు మైలేజ్ కూడా పెంచుతా ఉంది. ఇంకా రెండో అంశం ప్రధాన అంశం సార్, మీరు గత 5 ఏళ్లుగా పోరాటం చూస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన అమరావతి రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, అట్లాగే రాష్ట్రం అంతా కూడా ఎవరు ఒక్క రూపాయి అంటే తినకో కష్టపడుకో వస్తువులుండో సంపాదించుకుని ఆస్తులు ఉంటాయి. 1 సెంటు 6 సెంటు ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 6 సామర్థ్యాలు బట్టి ఇవి ప్రజలు వాళ్ళ కన్నబిడ్డలాగా చూసుకుంటారు. అంటే నా బిడ్డకి నేను ఇది ఫలాన్ని సంపాదించి ఇచ్చాను, నా కూతురికి పెళ్లి చేసి సంపాదించి ఇచ్చానని చెప్పుకోవడానికి ప్రతి రైతు, ప్రతి బిడ్డ, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మనుషులు ఆలోచిస్తారు. ఏమైనా సంపాదిస్తే 4 రూపాయలు వెనకేసుకున్నావు, ఓ భూమి కొనుక్కోవచ్చు కదా, ఓ ప్లాట్ కొనుక్కోవచ్చు కదా అంటారు. ఇది నాంది. ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు, అలాగే పాఠశాల భూములు, గ్రౌండ్లు, ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు చాలా భూములను తనఖా పెట్టేశారు. ఇంకా లేవు వాళ్ళకి తనఖాలు పెట్టడానికి. అందుకే 2019 అక్టోబర్ 10న నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వినోద్ కుమార్ గారు, మన తెలంగాణ సిఎస్ గారు వారి అధ్యక్షత పెట్టారు. ఆ రోజు ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ డిస్కస్ చేయమన్నారు. వెంటనే 2019లో 12వ నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకు తీర్మానం పెట్టి ల్యాండ్ టైటిల్ చర్చ జరిగింది కాకుండా దాన్ని అక్షరూపం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సో ఇది చాలా నష్టం అని చెప్పి ఆ రోజు వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు అది వాళ్ళకే బూమరాంగ్ అయ్యి వాళ్ళకి చుట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఏదో పాత సినిమాలో నరసింహ సినిమా గుర్తులేదు, మనిషి అది పెళ్లిపూడికి ఈయనే కానీ బట్టలు నావు కాదు, పెళ్లిపూడి ఈయనే కానీ ఆయన ఎదురు షూలు నావు కాదు అని చెప్పి సమత అయిపోతా ఉంది. రాష్ట్రంలో భూములు రైతులు కాదని విషయాన్ని నిర్ణయాలు చేసి భూమిని ఇదే కానీ పత్రాలు అనేది ఉండవు అనే పరిస్థితి ఏర్పడుతా ఉంది. ఈ రోజు మాకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఒక ఊర్లో మా మిత్రులు ఒక చిన్న ల్యాండ్ కొనాలని వెళ్తే ఈ విషయం తెలిసిన తర్వాత అయిపోయారు కాకుండా ఆయన ప్రభుత్వ మార్కెట్ పొందాలని సార్ నేను మా బిడ్డకి తీసి వాళ్ళకున్నాను ఒక 1/2 సెంట్ అనుకుంటే ఈ డిస్కస్ బ్యారిస్టర్ జరిగిన తర్వాత ఆయన ఇంటికి వచ్చేసాడు. ఇంకా బాధ కలిగించే విషయం వాసుదేవన్ గారు, నేను కొంత బెంగళూరు దగ్గర మాకు కొంత పరిచయాలు ఉన్నాయి. మా మిత్రుడు ఒక అతను ఒక 25 ఎకరాలు సురేంద్రాన్ని వేశాడు. అతను 3 నెలలైంది అప్రూవల్ వేసుకొని. సార్ 70% పైసలకు ప్లాట్ అమ్ముడిపోయింది. ఆయన తిరిగి ఆయన ఉండేది బెంగళూరు, నన్ను తిరిగి అడిగాడు, సార్ ఏంటి సార్ మేము అసలు మార్కెట్ కూడా చేయలేదు, తొందరగా పూనేస్తున్నారు వచ్చంటే ఆంధ్రాలో పరిస్థితి విధంగా ఉందండి, భూములు కూడా అన్నీ భయపడుతున్నారు, పెట్టుబడులు తెచ్చి కర్ణాటకలో పెడుతున్నారు, తెలంగాణలో పెడుతున్నారు, తమిళనాడు వెళ్ళిపోతున్నారు అంటే అవునా ఇంత దారుణంగా ఉందంటే శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం, మీరంటే సరిహద్దు జిల్లాల్లో ఉన్నారు కాబట్టి మీకు అడ్వాంటేజ్, మా బొట్టోళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మంది ఆంధ్ర వాళ్ళు అడుగుతారు. అది మంచి ప్రశ్న సార్. మీరే కాదు సార్, మా తిరుపతి పక్క కాకుండా ఇంకా మధ్యాహ్నం వెళ్ళిపోతే చాలా మంది మిత్రులు ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఒక బుల్లెట్ వెంకటేశ్వరరావు గారికి ఒక ఆయన ఫోన్ చేశాడు,
సార్ నేను మా కూతురికి బదలాయించాలనుకుంటున్నాను, పెళ్లి చేసి పెట్టుకుంటున్నాను, ముహూర్తాలు ఉన్నాయి. ఆయన అడిగిన ప్రశ్న, మే నెలలో నాకు ముహూర్తాలు ఉన్నాయి, నా కూతుర్ని ఇస్తున్నాను, ఏదో మా అల్లుడికి మాటిచ్చాను, ఇంత భూమి ఇస్తానని చెప్పి. ఏం చేయమంటారు, ఇచ్చేయమంటారా, ఎట్లా, నా పరిస్థితి అర్థం కాలేదు, మాటిచ్చాను కదా, పెళ్లి పెట్టుకునేస్తున్నాను కదా, వెళ్ళాను అనమాట. సార్ కాస్త ఆగండి, మీ లీగల్ గా మీ లాయర్ని సంప్రదించండి, ప్రభుత్వం మారిన తర్వాత మీరు బదలాయించండి, కాకపోతే మీరు ఏమైనా రాసి వాళ్ళకుంటే పత్రం మీద రాసి పడి రిజిస్ట్రేషన్ పెట్టుకోదండి, పరిస్థితులు బాగలేదు. నిన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాకపోతే జెరాక్స్ పేపర్లు చేతుల్లో పెట్టి స్టాంపులు వేయించి ఇవే మీ పత్రాలు అని చెప్తుందో వాళ్ళందరూ కొంతమంది తెలిసిన వాళ్ళు అవాక్ అయిపోతున్నారు కూర్చొని. ఏంటంటే నా పత్రాలు ఏమైంది, మీ పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయండి, జీవో నెంబర్ 303 ఇష్యూ చేశారు, ఏపీ భూ యాక్ట్ చట్టం కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని చెప్తే కార్మిక రోజు నిన్న మేడే రోజు వాళ్ళు అసలు ఆశ్చర్యపోయినారు. సార్ ఇదే సార్, నేను డబ్బులు పెట్టుకుంటే నాకు జిరాక్స్ పేపర్లు ఇస్తారు, నా పత్రాలు ఏమయ్యాయి అంటే ఏ సమాధానం చెప్పాలి, నాకు అర్థంగా ఉండలేదని చెప్పి ఆలోచనలోకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది. అమల్లోకి వచ్చేసింది సార్ జీవో, రాలేదని అబద్ధాలు చెప్తున్నారు, అమల్లోకి వచ్చేసింది జీవో, ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది. సో ఇది ఎంత ప్రమాదం అంటే రాష్ట్ర ఆస్తులు పూర్తిగా తనగా పెట్టి ఎవరైనా తీసేసుకుంటే ఇంకా బాధకరమైన విషయం. దీంట్లో ఒక చిన్న అంశం మాత్రం చెక్ ముగిస్తాను సార్. 3 నెలల పాటు ఈ భూమి నాది కాదు అని ఎవరైనా నాది అని చెప్పి క్లెయిమ్ చేస్తే, నాది కాదని ఓనర్ అశ్రద్ధగా ఉన్నాడంటే ఖచ్చితంగా అది అతను ఎవరైతే అప్లై చేశారో మారిపోతుంది. ఉదాహరణకి ఎన్ఐఆర్ఐలు ఎవరైనా అమెరికాలో ఉండి ఇక్కడ భూమి కొని భారతదేశంలో మనం పుట్టిన భూమి ఉండాలని చెప్పి కొనుక్కుంటే ఆయన అక్కడ ఉండిపోయి మర్చిపోయాడు అనుకో, 3 నెలల తర్వాత భూమి అయింది కాదు, నేను అప్లై చేసినది, మీరు అప్లై చేసింది. ఇట్లా ల్యాండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేతిలో కీ ఉంటుంది. ఆ కీని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆపరేట్ చేస్తా ఉంటది. భూములు బదలాయింపు పైన భయం పుడతా ఉంది, అదేవిధంగా రికార్డుల బదలాయింపు కూడా భయం పుడతా. ఇప్పుడు కబ్జా చేస్తున్న పెద్ద ఎత్తున భూములకి దిక్కు లేదు. ఇప్పుడు టైటిల్ రికార్డ్స్ మారిపోయిన తర్వాత ఒకవేళ లోన్ తీసుకోవాలన్నా, లేదా నా కష్టం వచ్చింది, నా భార్య యొక్క పిల్లలకు ఆపరేషన్ ఆదేశం వచ్చిందంటే ఎవరిని అడగాలి, నేను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తిరగాలి. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కరిగిస్తాడా, కరిగించడా, పోనీ వివాదాలు నాకు, నా తమ్ముడికి, నా చెల్లికి వరకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ట్రిబ్యునల్ పనిచేస్తుంది అనే అంశాలపైన చాలా సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తానే బస్పాసు రాష్ట్రం పెట్టుకున్నాడు. పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే బాబు గారు 2 పాయింట్లు సీరియస్ తీసుకున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా ప్రజలకు వెళ్తున్న నినాదాలు. మేము తీసుకున్న సూపర్ 6 కానీ, మా మేనిఫెస్టో కానీ, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో కానీ పక్క వెళ్ళిపోయి చర్చ. ఈ మెయిన్ భూములు నాకేదో ఫ్లాట్ కొనుక్కున్నా, నా ఫ్లాట్ ఏమైపోతుంది, నా బిడ్డకి ఒకేలా ఏమైపోతుంది, నాకు పన్ను వస్తుందా రాదా, రేపు నెక్స్ట్ మేలో పన్ను వస్తుందా రాదా నాకు అని పెద్ద చర్చలు అయిపోయినాయి. అంటే ఈ స్థాయిలో తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఎంత పెద్ద డ్యామేజ్ జరిగిన విషయాన్ని జగన్మోహన్ గారు గుర్తిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇది మాత్రం నిజంగానే బస్వాసం వాస్తవం అయింది. ప్రజల్లో ప్రస్తుత చర్చ వచ్చింది. సార్ ఉదయం లేసే సార్ నిజంగానే ప్లాట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రతి ఉదయం ప్రతి ఒక్కరి చర్చ. 2 ఏదైనా భూమి కొనాలి, ఇల్లు పెట్టుకుందా అంటే అందరూ అసలు వదిలే భయపడద్దు, పరిస్థితి బాగాలేదు, భయపడద్దు గురి అవుతున్నారు. అంతా ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది, ఉదయం అయిపోయింది. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ద్వారా లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది గవర్నమెంట్. అంటే ఒకటి స్పష్టమవుతుంది శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఇళ్ల స్థలాలు, భూములు లేని వాళ్ళు అదృష్టవంతులు అనే మాట వచ్చేసింది బయటికి ఆల్రెడీ, చాలా బలంగా అయింది. వాసుదేవన్ గారు పెట్టి అత్యసత్యం అయిపోతుంది. నాకు ఆంధ్రరాష్ట్రంలో భూమి లేదప్పా, ఆశ లేదా, అమ్మయ్య అని కూడా మీరు చేసుకునే వస్తే పడుతుంది. ముందే డౌట్, అది పరిస్థితి రాకుండా జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి ఈ 5 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రొయాక్టివ్ గా జనంలోకి వెళ్ళడం అనేది కొంచెం సుపరిణామం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి, బాబాయ్ రాజా, గొడ్డలి, ఇవి కాకుండా జనానికి పనికొచ్చే అంశం మీద వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్, గుడ్ సైన్. ఆయన కూడా చాలా బలంగా తీసుకెళ్తున్నారు ఏ మాట కామాట. మీ సెకండ్ రంగ్ లీడర్షిప్ని వదిలేయండి, కానీ వాళ్ళని ఓ 2-3 ఏళ్ళు ఆగి వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. ఈ లోపల ఒక మాట రేగిల్ లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాం. రేగిల్ లక్ష్మణరావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఒక సేయింగ్ ఉందండి, పొలిటికల్ క్లాసెస్ తీసుకునే లెక్చరర్స్, ప్రొఫెసర్స్, మా రజనీ గారికి బాగా తెలుసు, ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు చెప్తుండేవాళ్ళు, సరైన సమయంలో